MNS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వక్ఫ్ బోర్డ్ జీవో నంబర్ 47 ఉపసంహరించడం దుర్మార్గమైన చర్య. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా. నగరంలో మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా వైసీపీ ప్రభుత్వంలో 2023లో జీవో 47 కింద ఒక బోర్డు నియామకం చేశామని, కూటమి ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించడం దుర్మార్గ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకాలు జరిగాయని, ఎమ్మెల్యేలు, మతవల్లీలు, స్థానిక సంస్థలు అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయని, బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేయించి నిలుపుదల చేశారన్నారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు 4 పిటిషన్లు వేశారని తెలిపారు. 2018లో బోర్డు వేస్తే ఎప్పుడు కేలే మరి ఎందుకు మేము దాంట్లో ఓన్లీ ఎక్కడైతే గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఒకంలో, మరి అదేవిధంగా షియా చట్టంలో మరి దాంట్లో సంబంధించిన ఒక సాధారణమైన వ్యక్తుల్ని, కార్యకర్తల్ని మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ, ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 6 నెలలు కావస్తోంది. మరి ఈ 6 నెలల్లో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే, ప్రజలకిచ్చిన హామీలు తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 6 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చాలంటే మన కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము, మరి అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికోసం మాత్రమే ఈ 6 నెలల సమయాన్ని వినియోగించుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు, ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకోకూడదు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం, నిన్నటి దినం రాజ్యాంగబద్ధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 21/10/2023 నాడు జీఓఎంఎస్ 47 మరి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వక్ఫ్ బోర్డు నియమించడం జరిగింది. మరి ఆ జీవోని
మరి నిన్నటి దినం 30/11/2024 తేదీ నాడు మరొక GOMS నెంబర్ 75 ఇస్తూ మరి గత GOMS నెంబర్ 47ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మరి గత 2023 సంవత్సరంలో 10వ నెల 21వ తేదీ నాడు GOMS నెంబర్ 47 ద్వారా మరి వక్ఫ్ బోర్డ్ని నియమించడం జరిగింది. మరి ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని, మరి అదేవిధంగా ముతవల్లీలకు సంబంధించి దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలందరూ కూడా